హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుండి చక్కటి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ప్రజలకు ఫ్రీగా సోలార్లు అయితే అందజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడాను ఈ ఫ్రీ సోలార్ ఈ స్కీమ్ను అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రూపాయి చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఫ్రీగా సోలార్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో అయితే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా పూర్తి వివరాలు అయితే చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీగా సోలార్లు తీసుకోవటానికి ఈ పత్రాలు అయితే కంపల్సరిగా ఉండాలి. ఈ నెల కరెంటు బిల్ అనేది కంపల్సరిగా ఉండాలి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండు ఉంటే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఫ్రీ సోలార్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రెండు ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి అధికారులు అయితే మీ గ్రామానికి లేదా మీ సిటీకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడాను ఈ ఫ్రీ సోలార్ ఈ పథకానికి సంబంధించి మీరైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రూఫ్ను అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. నా మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. ఓటీపీతో ఈ ఫ్రీ సోలార్ ఈ స్కీమ్ పథకానికి సంబంధించి వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ని అయితే రిజిస్ట్రేషన్